చేద్దామంటావు? సౌందర్యని పెద్దిరాజు నుంచి బయటికి తీసుకొస్తాం. ఎవరు వస్తారో చూస్తాం. అంటే కిడ్నాప్. నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తావు. దానికి నువ్వు ఎందుకు మావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. రండి. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీకు అరగంటలో రైలుంది. ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడి పరిస్థితులు బట్టి వీలుంటే మేం కూడా ఆ సమయానికి అక్కడికి వస్తాం. ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి. మీరు తొందరగా వెళ్ళాలి. సౌందర్య తప్పించుకుందన్న విషయం పెద్దిరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. బయలుదేరు, పదండి. బయలుదేరు, బయలుదేరు. ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికిమాల వెధతో లేచిపోయి నా పరువు తీస్తావుటే? ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు.
ఇదో కొడతన వాళ్ళు చేసింది ముహూర్తం టైంకి వచ్చేసింది కదా వదిలేయ్ రేయ్ బుల్లి తీసుకోండి మంత్రి గారు కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మధుత్సక అనే